అగ్రరాజ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒదిగి ఉండేటటువంటి ప్రధానమంత్రిని చూసాం. దాసోహం అనే ప్రధానమంత్రిని చూసాం. అంటి ముట్టనట్టుండే ప్రధానమంత్రిని చూసాం భారతదేశంలో. కానీ వాళ్ళ మీదన ఆధిపత్యం అనను కానీ వాళ్ళతో స్నేహపూర్వకంగా సరదాగా కలిసిపోవడం, ఒక రకంగా పెద్దరికంగా ఈవెన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీదనైనా లేకపోతే బైడెన్ మీదనైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ భుజం మీదైనా చెయ్యేసి మాట్లాడగలిగినటువంటి చనువును ప్రదర్శించినటువంటి ఏకైక ప్రధానమంత్రి భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీని. చరిత్రలో ఇంతవరకు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. సరే, సిగరెట్ ముట్టించుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ కాలం తర్వాత చూసుకున్నప్పుడు అసలు కుదరనటువంటి పరిస్థితి. ఆయనది ఆనాటి పాలకుల సిస్టమ్ వేరే, అది బ్రిటన్తో ఉన్నటువంటి సాన్నిధ్యం ఏంటన్నది ఆ తర్వాత క్రమంలో ఎక్కడా కనిపించరు. ఈ టైపు ఈవెన్ నెహ్రూ వల్ల కూడా కాలేదు. అయితే ఎక్కడికి పోయినా వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క ఆలోచన తీరును బట్టి గిఫ్టులు తీసుకుపోవడం అన్నటువంటి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి మరొక స్పెషల్. ఇప్పుడు అందులో భాగంగా అమెరికాలో కొత్తగా జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడైతే జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడైతే వాళ్ళ ఆవిడ ఇండియన్ అన్నటువంటి తెలిసిందే. జేడీ వాన్స్ ఫ్యామిలీ నరేంద్ర మోడీతో మీట్ అయితే ఈ టూర్ సందర్భంగా, నరేంద్ర మోడీ ప్యారిస్ ఇటు అమెరికా టూర్ సందర్భంగా అక్కడ నరేంద్ర మోడీ కొన్ని గిఫ్టులు పట్టుకెళ్ళాడట. ఎవరికి? మామూలుగా వీళ్ళిద్దరికి మెమెంటోలు కాకుండా వాళ్ళ పిల్లల వయసు, వాళ్ళ పిల్లల యొక్క ఇంట్రెస్ట్లు తెలుసుకుని వాళ్ళ పిల్లలకు కావాల్సిన గిఫ్టులు నరేంద్ర మోడీ పట్టుకెళ్ళాడట. అది చూసి ఇప్పుడు జేడీ వాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మీతో గడపడం చాలా సంతోషంగా ఉంది, మా పిల్లలు కూడా మీరు ఇచ్చిన గిఫ్టులతో ఆస్వాదిస్తున్నారు అని చెప్పడం అంటే, ఓపెన్గా ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం అంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన కుటుంబంతో కలిపేసుకుంటాడు అన్నటువంటిది.